గుప్త సాధనా తంత్రంలో ఏమని చెప్పబడుతుంది అంటే సప్తకోటి మూల మంత్రాలు ఉన్నాయట. ఆ సప్తకోటి మూల మంత్రాల్లోకెల్లా అత్యంత పెద్దదైనటువంటి మూల మంత్రాలు కేవలం 2 మాత్రమే. ఆ 2 ఎవరిది అంటే ఒకటి రాజశ్యామల, మరి ఒకటి బృహద్వారాహి. ముందుగా సాధన చేసేటువంటి రాజశ్యామల సాధకుల గురించి మాట్లాడి తర్వాత గృహస్థుల దగ్గరికి వస్తాము. ఎలా శ్యామల నవరాత్రి చేయాలని, అందరికీ మంత్రాలు తీసుకోవాలని ఉంటుంది. మరి నేను మూలమంత్రం తీసుకోవడానికి అర్హుడినా కాదా అనేది ఒక చిన్న పరీక్ష ద్వారా మీకు మీరుగా తెలుసుకోవచ్చు. అది ఎలా అనేటువంటిది కూడా తెలుసుకుందాము. ఎవరైతే రాజశ్యామల నవరాత్రి సాధన ప్రారంభిస్తారో వారు అమావాస్య రోజు రాత్రి నిశిరాత్రి సమయంలోనే మీ రాజశ్యామల సాధన అనేటువంటిది ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. అమావాస్య తిథిలోనే మీ సాధన అనేటువంటిది ప్రారంభం అయిపోవాలి. అమావాస్య రోజు రాత్రి విధిగా చేయాల్సినటువంటి ఉపాసన ఏమంటే